జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ జనవరిలో టాలీవుడ్లో సినిమాల హోరు కనిపించింది. సంక్రాంతి ఉండడంతో తీవ్రమైన పోటీ కూడా కనిపించింది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామరంగా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ వారం ఫిబ్రవరి తొలి వారంలో టాలీవుడ్లో చిన్న బడ్జెట్ చిత్రాలదే హవాగా కనిపిస్తోంది. ఇప్పుడు సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సహా మరిన్ని చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను చర్చ అవుతోంది. ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలు ఇప్పుడు పెను వైరల్ అవుతున్నాయి, మంచి హిట్ని అందుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా కూడా అంత పేరు సంపాదించుకుంది. ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లోకి వస్తోంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్ ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమా అద్భుతంగా ఉండబోతోందనేది ఒక హింట్ అయితే ఇచ్చేశాయి. కామెడీతో పాటు యాక్షన్ను కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు కొత్త దర్శకుడు దుష్యంత్. గత ఏడాది రైటర్ పద్మభూషణ్తో సుహాస్ మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో శివానీ నగరం హీరోయిన్గా కూడా నటించింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ రూపొందించింది ఈ చిత్రం. ఇక తొలిసారి డైరెక్టర్గా మారిన దుష్యంత్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సుహాస్ హీరోగా, నూతన నటి శివానీ హీరోయిన్గా నటించారు. 2 వారాలుగా కొత్త సినిమాల కోసం అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. అయితే ముందు రోజే యూఎస్లో ప్రీమియర్ టాక్స్ అనేది బయటకు వస్తాయి. ఈ సినిమా గురించి కూడా టాక్ అయితే బయటకు వస్తోంది. సినిమా అదిరిపోయిందని కూడా తెలియజేస్తూ ఉన్నారు అక్కడి నుంచి. సుహాస్ గురించి ఈ సినిమా చూసిన వారు ఒకటే చెప్తున్నారు, నాని తర్వాత అంత న్యాచురల్ నటన సుహాస్లోనే కనిపిస్తుంది. ఈ సినిమాలో అద్భుతంగా నటించాడని, విలేజ్లోని అంశాలతో ఈ సినిమా అద్భుతంగా తీశారని, ప్రేమ, కోపం, త్యాగం ఇలా అన్ని అంశాలు కూడా బ్యాలెన్స్ చేస్తూ హైలైట్ చేశారని, చాలా న్యాచురల్గా ఉందని సినిమా గురించి చెప్తూ ఉన్నారు. కొత్త హీరోయిన్ అయిన సినిమాలో శివాని బాగా నటించిందనే పేరు వస్తోంది. ఇక సీనియర్ నటులు కొందరు ఉన్న పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారని, సినిమాలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ హైలైట్గా ఉందనే మాట కూడా వస్తోంది. ఎడిటింగ్ కూడా అద్భుతంగా ఉందని, దర్శకుడు మలిచిన విధానం సూపర్గా కట్టిపడేసిందని ఎండింగ్ గురించి కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ సినిమాకు కథే ప్రాణమని, కథలో ఉండే లవ్ ట్రాక్, సిస్టర్ సెంటిమెంట్, ఎమోషన్స్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు తీసిన విధానం సూపర్గా ఉందని తెలియజేస్తూ ఉన్నారు.